ఈ ఆగస్టు నెలలో అనేక మంది జ్వరముతో బాధపడ్డారు. నిన్నటి దినమైతే మన చింటూ క్లాస్మేట్, పాపం చింటూ వయసు ఉంటుంది ఆ బాబుకు, ఒక్కరోజే జ్వరం వచ్చిందంట. హాస్పిటల్కి వెళ్ళాడంట, డెత్ అయ్యాడు. ఒక్కరోజు జ్వరం. అతడు నిన్న వచ్చి చింటూ చెప్తున్న, డాడీ ఇట్లా మా క్లాస్మేట్లో ఒకే అబ్బాయి చనిపోయాడంటే, అబ్బాయి ఎవరు నాన్న చూపి ఫోటో చూస్తే నాకు అప్పుడు పాప గుర్తు చేసింది. నేను పాప ఒక నెల క్రితం కాలేజీకి వెళ్ళాము. కాలేజీకి వెళ్తుంటే ఈ బాబు బోయేజ్ అని కేకేస్తున్నాడు. సో ఒక్క రోజు జ్వరం అంతే. అతనికి వయస్సు చింటూ వయసే ఉంటుంది, 17, 16 అంతే ఉంటుంది. చూడండి, జ్వరం ఒక్కరోజే వచ్చింది. అతడు మంచములో పడి, లేకపోతే అనారోగ్యవంతుడై, లేకపోతే ఏదైనా పెద్ద రోగం వచ్చి, లేకపోతే దెబ్బలు తిని కాదు సుమా, ఒక్కరోజు జ్వరం. హాస్పిటల్కి వెళ్ళాడంట, డెత్ అయ్యాడు. పోలవరంలో జరిగింది. ఆ మాట వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒకే అబ్బాయి అంట, 2 ఆడపిల్లలంట వాళ్ళకి. అబ్బాయి చనిపోయాడు. చింటూ చెప్తుంటే నా కళ్ళ నీళ్ళు కలుగుతుంది. సంగమం అర్థం చేసుకోండి, రేపటి దినము మన చేతిలో లేదు. అందుకే నేను చెప్తున్నాను, ఈ మందిరానికి కానీ, ఆరాధన కానీ, ప్రార్థనలు కానీ ప్రాణం ఉంటేనే మనం వస్తాం. మిగతా ఇప్పుడు చూడండి, నేను చనిపోయినా నా పొలమైనా, నా ఇల్లైనా, నా భూమి అయినా, బంధువులైనా, స్నేహితులైనా, రాజకీయమైనా అన్ని భూమిలోనే ఉంటాయి. కానీ ప్రాణం పోతే నేను ఉండను, నువ్వు ఉండవు. అది గుర్తుపెట్టుకో. అందుకే ప్రాణం ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రండి అనేది. కొంతమందికి ఆదివారం దేవుని సన్నిధికి రావాలంటే ఏదో ముళ్ళకంప మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి బైబిల్ చదువుతున్నారని అంటున్నారే కానీ అసలు బైబిల్ చదివి అందులో ఎందుకు ప్రార్థనకు రావాలి, మందిరానికి ఎందుకు రావాలి ఆ విషయం బైబిల్లో నుండి నేర్చుకొని ఉంటే, నేను చెప్తున్నాను, ఏ మానవుడు కూడా మందిరానికి దూరము కాడు. పనులు ఎప్పుడు ఉంటాయండి, భూమిలో పనులు ఉంటాయండి. ఎన్ని వేల సంవత్సరమైనా భూమిలో పని ఉంటుంది. కానీ నీ ప్రాణం పోతే నువ్వు ఉండవు, నా ప్రాణం పోతే నేను ఉండను. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కడే మనలను కాపాడగలడు. దేవుడు ఒక్కడే మనలను రక్షించగలడు. అందుకని నేను చెప్తున్నాను, ప్రాణం ఉండగా, మనుషులు బ్రతికి ఉండగా ఆ ప్రభు దగ్గరికి వస్తే, ఆ కనికరము గల దేవుడు, దయగల దేవుడు తన కృపచేత మనలను, మన కుటుంబ సభ్యులందరినీ ఆయన కాపాడుతాడు. నేను మా ఇంట్లో వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. ఈ రోజుల్లో, ఈ చివరి రోజుల్లో దేవుని కాపుదల ఉంటే తప్ప ఒక మానవుడు, ఒక కుటుంబము సురక్షితంగా బ్రతకాలంటే చాలా కష్టమని నేను చెప్తున్నాను. కాబట్టి పనులుంటాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో ఫంక్షన్లు ఉంటాయి. కానీ నువ్వు ఉండాలంటే నీలో ప్రాణం ఉండాలా. దేవుడు ఆ ప్రాణం తీసాడనుకోండి, నువ్వు లేకపోయినా ఫంక్షన్లు జరుగుతాయి, నువ్వు లేకపోయినా భూమిలో కార్యక్రమాలు జరుగుతాయి, కానీ నువ్వు మాత్రం ఉండవు. దేవుడు ఒక్కడే నిన్ను, నన్ను ఆయుష్కాలం అంతటా కాపాడగలడు. కాబట్టి దేవుని మీద ఎంతో కొంత మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, మన మనసులో దేవునికి స్థానం ఉండాలా, మన హృదయములో దేవునికి స్థానం ఉండాలా, దేవుని ప్రేమించాలా. చింటూ చెప్తుంటే ఎంత బాధ కలిగింది తెలిసిన. ఒక్కరోజు జ్వరం వచ్చిందంట, మరుసటి రోజు చనిపోయాడు. ఒక్కరోజు జ్వరానికి చనిపోతున్నారు అంటే ఈ రోజులు ఎంత భయంకరమైన రోజులో మీరు అర్థం చేసుకోండి. ఆ బాబును పోగొట్టుకున్న ఆ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక మగబిడ్డ, 2 ఆడపిల్లలు ఉన్న ఆ బాబు కూడా చనిపోయాడు. దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చాలని, ఆ కుటుంబాన్ని ధైర్యపరచాలని, ఆ కుటుంబ సభ్యుల కొరకు, అలాగనే మన సంఘ సభ్యులు అనేక మంది అనారోగ్యముతో బాధపడుతున్నారు.
అలాగని మన రంగబాబు అంకుల్ కూడా విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. అలాగని మన సంఘములో విస్సంపల్లి రవ్యన్న కూడా జ్వరంతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థించుతాము. అలాగనే లావణ్య వచ్చింది, లావణ్య మన ప్రేమ్ కుమార్ వాళ్ళ చెల్లి కొరకు మొన్న ఒక 2-3 రోజుల క్రితం అయితే పాప ఫోన్ చేసి, అన్నయ్య నేను బ్రతకలేను అన్నయ్య, నేను చనిపోతాను అన్నయ్య. ఎందుకమ్మా అంటే ఆమె బాడీ కండిషన్ అలా ఉంది, ప్రతిరోజు గ్లూకోజ్ ఎక్కించాలంట. మొన్నటి రోజు గ్లూకోజ్లో ఎక్కడో తేడా రావటం వలన బాడీలో రియాక్షన్ వచ్చి ఆమె చనిపోవాలనుకుంటుంది. ఎంత బాధపడి ఆమె ఏడ్చిందో నాకు తెలుసు. వాళ్ళ అమ్మ అయితే 2-3 రోజులుగా ఫోన్ చేసి ఏడుస్తుంది. నేనేమంటున్నానంటే మందిరానికి వస్తే ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడండి. నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మనలను మన కుటుంబాన్ని కాపాడుతాడు. ఆ లావణ్య కొరకు కూడా ప్రార్థన చేద్దాము. అదేవిధంగా చాలామంది, నిన్న ఒక పాస్టర్ గారు వచ్చారు బీరాపల్లి నుంచి. పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు ఎలా ఉంది అంటే, అయ్యా మా గ్రామంలో కూడా అనేక మంది జ్వరముతో బాధపడుతున్నారు. జ్వరము ఒకప్పుడు అంటే జ్వరం అంట పెద్ద లెక్క కాదంట, ఇప్పుడు వచ్చే జ్వరాలకి వణికిపోతున్నారు. ఇది చుట్టూ పరిసర ప్రాంతం అంతటా ఒక విష జ్వరములాగా పనిచేస్తుంది, ఒక వైరస్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మన సంఘస్థులకే కాదు, చర్చికి రాని వారు అనేక మంది కూడా జ్వరము వలన, కాలు నొప్పుల వలన, కీళ్ళ నొప్పుల వలన, ఆ ముఖములో మార్పు, శరీరములో మార్పు, స్కిన్ అలర్జీ, ఇటువంటి అనేకమైన సమస్యలతో, రోగములతో ఈ చుట్టూ పరిసర ప్రాంతములు ఉన్న ప్రజలందరూ బాధపడుతున్నారు. వారందరినీ దేవుడు కరుణించి రక్షించినట్లుగా, స్వస్థపరచునట్లుగా, ప్రతి వైరస్ను ప్రభు తన రక్తము చేత తొలగించినట్లుగా ఆయన బిడ్డలైన మనమందరము కలిసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. వంశీ కూడా కొద్దిగా కాళ్ళ నొప్పులతో, జ్వరముతో బాధపడుతున్నట్టుగా తెలియచేశారు. అలాగని మన కిరణ్ వాళ్ళ నాన్నగారు డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా జ్వరముతో బాధపడుతున్నట్టుగా తెలియచేశారు. దేవుడు వారిని కూడా ముట్టి స్వస్థపరచునట్లుగా 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా స్వరమెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మల్లికార్జున్ ప్రార్థన చేస్తారు. మంచిది ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలకు హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. శేఖర్కు మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నడుస్తున్నప్పుడంతా శేఖరు, అబ్రామ్ ఇద్దరే నాకు కనపడుతున్నారు నాన్న. ఇదివరకైతే వర్షం పడితే నడవాలంటే చాలా బాధ కలిగేది. కనీసం దాని గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు కూడా లేరు. ఈరోజు మీరు పడిన శ్రమ అనేక మందికి ఉపయోగపడుతుంది నాన్న. మన గ్రామ సభ జరుగుతుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా జరిగిందో. నన్ను నడుస్తున్నప్పుడల్లా మీకు నేను హృదయపూర్వకంగా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సో మీరు పూనుకున్నందుకు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మాత్రమే కాదు, దానికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. మన అబ్రామ్ చెప్పాడన్న 9 నుంచి 10,000 అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నేను రూపాయి కూడా ఇవ్వలేకపోయినాను, మీరు ఆ పని చేశారు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చునుగాక. అదేవిధంగా ఆ రోజు ఆ బేబీ చిప్స్ మొత్తం గ్రౌండ్ అంతటా చక్కగా అందంగా తీర్చిదిద్దటానికి సహాయపడిన బాబన్నకు కానీ, చందుకు కానీ, ఇంకొక బాబు ఎవరో ఆయన బయట అబ్బాయి, ఆయన కూడా చూడు చర్చి సంబంధించినోడు కాదు, ఆ బాబు కూడా వచ్చి పని చేశాడమ్మా, నవీను వచ్చి పని చేశాడు. సో వారిని దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వారమంతటా నేను చూస్తున్నాను ఎంత జల్లుబడ్డా. అంతకుముందు జల్లు పడితే అడుగు పెట్టేవాళ్ళం కాదు, కానీ ఈ వారమంతటా నడుస్తుంటే ఎంత హాయిగా ఉందో చూడండి. అది దేవాలయమైనా ఏదైనా ఎవరైనా పూనుకుంటేనే పని అవుతుంది తప్ప ఒకే ఒక్క వ్యక్తి అన్ని బరువును మొయ్యాలంటే అది జరగదండి. సో ఇంకను జరగవలసిన పనుల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా నేను కిరణ్ కుమార్ కూడా నేను కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 5 జ్వరములో ఉన్నాం. ఈ 5 జ్వరములో హాస్పిటల్కి వెళ్ళటం అంటే మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళు.
ఇక్కడ ఎన్ని కట్లు వస్తుందని హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నారు, నాకు అర్థం కావట్లా. మీలాగా మేము 2-3 ఉంటే పర్వాలా, మాకు వారానికి చుట్టాలు వస్తారండి బాబు. మొన్న ఒక 2-3 వారాల క్రితం మద్రాసు నుంచి 4 వచ్చారు. వాళ్ళ ఖర్చులేంటి, తర్వాత వారం వాళ్ళ పాపోళ్ళు వచ్చారు. మీలాగా చుట్టాలు, మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఏమో, కానీ మాకైతే వారానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఛార్జీలు పెడతాం, బట్టలు పెడతాం. పోయిన ఆదివారం చుట్టాలు వచ్చారా లేదా? అట్లా మీలాగా 2-3 4 తోబుట్టువులు కూడా మీ కుటుంబానికి రారు. హాస్పిటల్కి పోయి సింపుల్గా చెప్తాను, ఇక్కడికి వచ్చే కానుకను పెట్టుకొని 5 హాస్పిటల్ పోవాలంటే ఎట్ట బతుకుతా? ఎవడైనా జ్ఞానం ఉన్నట్టుగా ఆలోచిస్తున్నారా మీరు? ఇక్కడ వచ్చేది ఎంత వస్తుంది? 3,000 లోపు వస్తుంది. 3,000 లోపు వస్తే వారానికి 3,000 సంపాదించే వాళ్ళే కటకట ఆడుతుంది. మేము 7-8 మంది ఉన్నాం. 3,000 వస్తే 3,000 పెట్టుకొని హాస్పిటల్కి పోతే ఎక్కడైనా సరిపోతుందా? సుజాతను అడగని, ఎంత పాపం. సుజాత అయితే ఒక్కొక్కసారి ఆ బిడ్డే మాకు నాకైతే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఆమె సప్లై చేస్తుంది, డబ్బులు కూడా వద్దు అంటుంది. మేము అనుకుంటాం, ఎందుకమ్మా నీకు శ్రమ? ఎందుకంటే అంత కాస్టు. ఈ 3 వారాల్లో మా 5 ఎంత అయిందో ఖర్చు నాకు తెలియదు. పాపం ఆయన కిరణ్ 3 పూటలు రావటం, చెక్ చేయటం, ఇంజక్షన్లు వేయటం, ట్యాబ్లెట్స్ ఇవ్వటం. నాన్న ఎంత అయిందంటే మొన్న ఆయన బాధపడ్డాడు అడుగుతుంటే. అదంతా మీరు అడగవద్దు అన్నారు. ఆ మనసు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. నేను నిజంగానే చెప్తున్నాను, మేము బయటికి కూడా వెళ్ళలేదు, అందరు క్యూర్ అయినాం. పోయిన ఆదివారం అయితే నేను కొంచెం వీక్గానే ఉన్నాను. ఈ ఆదివారం మొన్న సోమవారం అయితే మీరు నమ్మరు, ఆ నొప్పి అంటే ఏంటో రుచి చూశా. ఇక్కడ నుంచి నేను బాత్రూమ్కి వెళ్ళటానికి 15 నిమిషం పట్టింది. అసలు ఆ నొప్పి అసలు మామూలు నొప్పి కాదు. నేను అందుకే చెప్తా ఉంటాను, తిరగకాకండి. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇళ్ళల్లో ఉండండి. కొంతమందికి ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఇండ్లే సేఫ్. నేను చెప్తున్నాను, ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. బయటికి వెళ్తే ఎక్కడ వైరల్ అవుతుందో, ఎక్కడ వైరస్ అంటుకుంటుందో తెలియదు. ఇంట్లోనే ఉండండి నేను చెప్తున్నాను. ఆ నొప్పి మీకు వస్తే, ఒకవేళ వయస్సు పెరిగిన వాళ్ళకి వస్తే మాత్రం నేను చెప్తున్నాను, మీరు విషం తాగాల్సిన అంత నొప్పి అది వచ్చిన వాళ్ళకి తెలుసు, అనుభవించిన వాళ్ళకి తెలుసు. నేనైతే కర్ర పెట్టుకొని టాయిలెట్కి వెళ్ళలేకపోయినా, ఇదేంట్రా కర్మ నాకు అనిపించింది. మళ్ళీ తిరిగి నేను రాలేక ఆ రూమ్లోనే పడిపోయినా. ఇదేంటి ఈ నొప్పి ఏంటి, ఈ బాధ ఏంటంటే కిరణ్కి ఎవరో చెప్పారంటే వచ్చి 2 ఇంజక్షన్ వేసాడు. ఆయన వేసిన ఇంజక్షన్ మధ్యాహ్నం 11 గంటలకు వేస్తే నైట్ 12 గంటలకు రిలీఫ్ వచ్చింది నాకు. అంటే ట్యాబ్లెట్స్ కానీ, మందులు కానీ, ఇంజక్షన్లు కూడా పని చేయట్లేదు. మరి 3వ రోజు ఏమైందో వెతికిన నొప్పి రావట్లా. నేను ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నా, నొప్పి వస్తుందా, నొప్పి వస్తుంది. నొప్పి లేదు, కంప్లీట్ క్లియర్ అయింది. నాకు అర్థం కావట్లేదు. యాంటీబయాటిక్ వాడినప్పుడు గ్యాస్ పెరుగుతుంది, గుండెపోట్లాగా అనిపిస్తుంది, కానీ ఏమీ వాడకుండా సైలెంట్ అయిపోయినాను. చూడు, క్లియర్ అయింది. నా నొప్పి లేదు, ఏమీ లేదు. నేను 4 రోజుల నుంచి నా ఫేస్లో మార్పు వచ్చింది, బాడీలో మార్పు వచ్చింది, నా గొంతులో కూడా మార్పు వచ్చింది. స్తోత్రం చెబుతామా? నేను మరలా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది వైరల్. ఇది కరోనా రాదు అన్న వాళ్ళందరికీ కరోనా వచ్చిందంట. వైరల్. మీకు ఆ వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఇంట్లో పడి ఉండండి. ఇంటికి మించిన సేఫ్టీ నాకు తెలిసి ఏమి లేదు. ఎందుకంటే బయటికి పోతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ కొంపలో కూర్చుంటున్నావు, ఏ కుర్చీలో కూర్చుంటున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఏ వైరస్ ఎవరిలో నుండి ప్రాకుద్దో తెలియదు. సైలెంట్గా ఇలాంటి రోజుల్లో మన ఇండ్లు తప్ప భోజనం కూడా, ఈ ఆదివారం విందుకు పోయే వాళ్ళకి నేను మరలా చెప్తున్నాను, దరిద్రపు విందు. మీరు ఎట్ట తింటున్నారు కానీ ఆ తినే గ్యాస్ట్రిక్ పెరగటం తప్ప, అక్కడ చూస్తే మసాలాలు, ఏపుళ్ళు ఇది పాడు చేసుకోవడం తప్ప, ఈ ఫంక్షన్లకి వెళ్ళటం మానేసి బతికున్నంత కారం హ్యాపీగా ఇంట్లో వంట వండి, లేకపోతే ఏడైనా మంచి శుభ్రంగా తినటం బెస్ట్. చర్చికి దూరం అవ్వద్దు. నేను సీరియస్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఆ నొప్పి అంటే నాకు తెలుసు. ఎంతమందికి వచ్చింది ఆ నొప్పి? చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాము. నొప్పి వచ్చిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఆ నొప్పి గురించి వివరించలేము. అమ్మో మామూలు నొప్పి కాదు సార్, కూర్చోలేము, నిలబడి. నేను పండుకున్న బెడ్ మీదనే గుణపాలు పెట్టి
గుణపం మీద పండబెడితే ఎట్టుంటుందో పొడుచుకుంటుంది చూడు, సురుకు 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 అంటుంది. ఇదేం కడుపు కాలరా బాబు అనుకున్నా. ఎందుకు ఆ నొప్పి వచ్చింది తెలిసిన? కరోనా టైంలో అందరు ఏమన్నారంటే గుడ్డు పై తెల్ల పొర తినమన్నారు. వీళ్ళు పొద్దాక పచ్చడి సాంబారు నీళ్ళ చేరిపోతాను నేను తట్టుకోలేక సచ్చేది చస్తాను కానీ గుడ్డు అయినా తిని చస్తానని బలవంతం చేసి సునీతంతో 2 గుడ్డు అందులో సగం గుడ్డు సన్నే లాగేసుకున్నాడు. ఆ గుడ్డు తిన్న పాపానికి మీరు నమ్మరు, గుణపముతో పొడిపించుకుంటున్నాను. మామూలు నొప్పి కాదండి బాబు. పాప ఈ నాలుక బాధపడుతుంది, నెల రోజులైంది చికెన్ తిని. దీని బాధ నేను చూసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మేము సాంబార్ ఇంట్లో ఏం వండమంటున్నా అంటే సాంబార్ 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 సాంబార్. బాగుంది ఆరోగ్యం. ఎవరెవరు బాగున్నారు ఈ వారంలో చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగానే చాలామంది కూడా చెప్పాడు జ్వరం కూడా తగ్గుముఖం పడుతుంది, వెనకాడుతుంది, ఇదేదో వైరస్ లాగా ఉందండి. నేను ఎంతోమందికి చెప్పాను, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ నొప్పులు వివరిస్తుంటే నొప్పులే కాదు, ముక్కు మీద నల్ల డాట్స్ రావటం, ముఖమంతా నలుపుగా మారిపోవటం, అందమైన ఫేసులు కూడా మారిపోతూ ఉన్నాయి. సో దేవుని కాపుదల ఉండబట్టి మనమందరం బ్రతికి నిన్న. ఎందుకంటే చింటూ వాళ్ళ ఫ్రెండ్, నేను చాలా బాధపడ్డాను. నైటు చిన్నవాడండి, 17 సంవత్సరం కుర్రవాడు. ఒక్కరోజు జ్వరం వచ్చిందంట, మరుసటి రోజు ఎక్కడ ఫంక్షన్కి పోయిందంట. చెప్తున్నా వినండి, ఫంక్షన్కి పోయిందంట. ఆ విందులో చికెన్ తిన్నాడంట. మరుసటి రోజు స్పాట్ డెడ్. విషము ఎక్కడ ఉందంటే చెప్దాం అందరం కలిసి, మనం తినే తిండిలోనే ఉంది. జ్వరం వచ్చి మరుసటి రోజు చికెన్ తిని అది కామెర్లుగా మారిపోయి డెత్ అయ్యాడంతా. ఇది మనకొక పాఠం. బంధువులు పిలుస్తారు, ఓరి మీ పాసుగా మీ బంధుత్వం వద్దు, ఏమొద్దు, మీరు ఎప్పుడైనా విందు పెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటే. మనం బతికితేనే కదా చుట్టాలైనా స్నేహితులైనా. అందువల్ల మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. రంగబాబు అంకుల్ కోసం పాపం ఉదయం కూడా మాట్లాడాను, నైట్ మాట్లాడాను ఆంటీతో. ఆయనైతే నిన్న మధ్యాహ్నం అయితే పాపం చలి జ్వరంతో వణికిపోతున్నాడు. ఆయన కోసం ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సంగమా, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఒక చిన్న ప్రకటన చెప్తున్నాను. సుజాత, నీకు కూడా నిండు వందనాలు నాన్న. ఎందుకంటే ప్రతిసారి ఫోన్ చేయటం, మేము ఫోన్ చేస్తున్నప్పుడల్లా ఆమె చాలా బిజీగా ఉంటుంది. పాపం ఏ ఇసుగు లేకుండా, కోపపడకుండా ఫోన్ తీసుకోవటం. ఎందుకంటే ఆ నొప్పులకు మేము చెప్తున్నాం, అమ్మ ఇట్టుందిరా అని. మా ప్రతి ఫోన్కి ఆమె సమాధానం ఇవ్వటం చాలా హెల్ప్ చేసింది సుజాత. సో ఈ జ్వరములో మాకు అట్లాగనే చూడు, కొంతమంది అయితే ఒక కుటుంబం అయితే ఈ కానుకలు కూడా ఈ వారంలో 3-4 వారాలుగా జనాలు రావట్లేదు, మీరు ఎట్ట చేస్తున్నారు ఏంటో. వాళ్ళైతే పాపం సన్ఫ్లవర్ అట్లాగనే ఆ యొక్క ఎన్ని లీటర్ దావిది అది నాకు తెలియదు, నువ్వు తెచ్చింది 5 లీటర్ క్యాన్. ఎందుకంటే కొంతమందికి ఆ మనసు కలిగింది, పాస్టర్ గారు వాళ్ళు కానుక రావట్లేదు, మరి వాళ్ళు ఎట్టా తింటున్నారో లేదో. పాపం సన్ఫ్లవర్ ఆ యొక్క డబ్బా, అది కాకుండా 1 నెలకు కావలసిన సరుకులు పంపించారు వాళ్ళు. లేకపోతే మేము ఈ నెలంతా చాలా కష్టపడేవాళ్ళం. మీకు తెలీదు, మీకు కుటుంబ బరువు అంటే ఏంటో మీకు అర్థం కావట్లా. ఈ నెలంతా మేము బ్రతికామంటే ఆ ఒక కుటుంబము పంపించిన ఆ సరుకులు ఆమెకు ఖచ్చితంగా 5,000 అయ్యి ఉండొచ్చు. నిన్నటి రోజు అయితే ఈ నర్సాంటి పరిగెత్తుకొని వచ్చి బలవంతంగా 1000 రూపాయలు పెట్టింది. ఏంటమ్మా అరిసిన నేను, సత్యం సాక్ష్యం, నువ్వు పెట్టడం ఏంటమ్మంటే, యాడ్ నుంచి వస్తుందయ్యా మీకు కానుకలు కూడా ఈ వారం వచ్చి ఉండదు, యాడ్ నుంచి వస్తుంది. నిజంగానే ఆ మనస్సు కలిగిన విశ్వాసులను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను రుణపడి ఉన్నాను. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ఈరోజు నేను 32,000 ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు ఈ రోజుతో లాస్ట్. ఈ రోజుతో నేను 32,000 ఈఎంఐ కట్టాలా. మొన్న కరెంటు బిల్లు ఒక 3,000 కట్టాలా. కరెంటు బిల్లు 3,000 వస్తుందండి. మీరు చెప్తే అర్థం చేసుకోరు. మీరు ఎంతవరకు ఆ 10 రూపాయలు వేస్తూ ఉంటారు. 3,000 కట్టాలా, 32,000 మొత్తం ఎంత అయింది నాన్న అంటే, ఈ రోజుకి నేను 35,000, పొలం లేదు, బంగారం లేదు, ఏమీ లేదు, ఒక చర్చిలో నుండి వచ్చే కానుక ద్వారా నేను కట్టుకోవాలా.
పోయిన ఆదివారం అయితే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, కారుకి వాటికి వీటికి చాలా ఖర్చు అయింది. నాతో వచ్చిన సురేష్కి తెలుసు, వాళ్ళకి హోటల్లో భోజనం ఖర్చులు ఎంత ఖర్చు అయిందో. తిరిగి వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేయించుకొని నా చేతిలో 10,000 కానుక పెట్టి వాళ్ళు వెళ్ళారు. ఆ 10,000 కానుక ద్వారా రికవర్ అయింది. మరలా ఈ వారంలో నేను 35,000 ఎలా 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 మైండ్ బ్లాక్ అవుతుంది నాకు. ఎలా ఈ 7 రోజుల్లో 35,000 నేను ఎలా పోగు చేయగలను? ఎవరిని అడగగలను? అలాంటి సమయంలో దేవుడు మాట్లాడాడు నాతో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలిసిన? మీ అక్కరలను మీరు అడగక మునుపే పరలోకమందున్న మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? దేవుడు మాట్లాడాడు నాతో ఈ వారములో. ఆ మాట నాకు లోపల వినబడుతుంది. ఇక చూడండి, ఆదివారము స్టార్ట్ అయిన ఆ రోజు నా అకౌంట్లో 0 డబ్బులు అన్నమాట. చేతుల్లో డబ్బులు లేవు. మెడికల్ పరంగా చూస్తుంటే కిరణ్ ద్వారా నాకు దేవుడు సహాయం చేశాడు, సుజాత ద్వారా దేవుడు సహాయం చేశాడు, భాస్కర్ రావు కూడా కొన్ని మెడిసిన్లు పంపించి సహాయపడ్డాడు. పాపం ఆ బిడ్డ కూడా. మేము హాస్పిటల్కి పోకుండా ఇంట్లో ఉన్న మేమందరము కూడా సురక్షితంగా, క్షేమముగా, ఆరోగ్యంగా నిలబడ్డాం. బాగుంది. కానీ ఇప్పుడు నేను 35,000 కరెంటు బిల్లు కట్టాలా, ఈఎంఐ కట్టాలా. సోమవారం రోజు విపరీతమైన నొప్పి, నడవలేకపోయాను. మంగళవారం రోజు ఈ బాధ ఏంట్రా బాబు, ఈ నొప్పి ఏంటి? నేను అనుకున్నాను ఈ నెలతో ఈఎంఐ స్టాప్ అయిపోతుంది. ఆలోచిస్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏందన్నా, నేను డబ్బులు పంపించాను, నీ కానుక 10,000 పంపించాను, నువ్వు ఇప్పటికే చూడలేదు అని మరీ బలవంతంగా ఫోన్ చేసి లేపారు నిద్రపోతుంటే. నాయన, నువ్వు పంపించిన దానికంటే నా నొప్పులు బాధ ఎక్కువైందయ్యా. అందువల్ల ఎవరు డబ్బులు పంపుతున్నారు పంపట్లేదు నేను చూసుకోలేకపోతున్నాను. నువ్వు పంపించినావు కాబట్టి దేవుడు నిన్ను దీవించును గాక. సమయానికి ఏలియాకు కావలసిన ఆ యొక్క మాంసము, రొట్టెను ఎలా కాకి తీసుకొచ్చిందో మొదటి వార్త 10,000 నా అకౌంట్లో పడ్డది. ఓకే, బాగానే ఉంది. 10,000 జమ అయింది. ఈ 10,000లో 3,000 కరెంటు బిల్లు కట్టేశాను. మళ్ళీ 7,000. తర్వాత ఇంకా నాకు చాలా డబ్బులు అవసరం. మీరు నమ్మరు, శుక్రవారం రోజు సత్యానికి ఫోన్ చేసి, సత్యం ఇది పరిస్థితి, రెడీగా ఉండు, ఎప్పటికైనా నేను నిన్ను అడగాలి వస్తుంది, నా చేతికి దేవుడిస్తాడనే నమ్మకం ఇక్కడ ఉంది, నా చేతికి అందకపోతే మాత్రం నువ్వు నాకు తప్పదు ఇవ్వాలి అన్నాను. నేను ఓకే రెడీ అన్నాడు. కానీ ఆ బిడ్డ ఇచ్చే లోపు నాకు కావలసిన 37,000 నా అకౌంట్లో వచ్చి జమ చేయబడ్డది. స్తోత్రం చెబుదామా? నేను ఊహించలేదు. పట్టుకొని నాకు ఫోన్ చేసి నేను డబ్బులు పంపించాను చూడు, ఇంకొకరు ఫోన్ చేసి 10,000 పంపించాను చూడు. నేను నిజం చెప్తున్నాను, ఆదివారం వచ్చే కానుకల మీద మేము బతకాలనుకుంటే ఖచ్చితంగా మేము కష్టపడాలా. ముక్కు ముఖం తెలియకుండా దేవుడు ఎవరు వాళ్ళకే ఆ మనసు ఇస్తున్నాడు, లేకపోతే కానుక ఊరికే రాదు సుమా. ఇప్పుడే చూశాను, డెబిట్ అయింది 32,000 రూపాయలు ఈఎంఐ కట్ అయింది. ఈఎంఐ కట్టేశాను, కరెంటు బిల్లు కట్టేశాను. మళ్ళా 2వ తారీఖున క్యాషియో ఈఎంఐ ఉంది, అది కట్టేస్తాను. మళ్ళీ సెప్టెంబర్లో ఎల్ఐసి, ఇప్పుడే నాకు ఎల్ఐసి నుంచి ఎస్ఎంఎస్లు వచ్చినాయి, 4 ఎల్ఐసి కట్టాలి, అది కట్టేస్తాను. ఇంకా 1,00,000 రూపాయలు కట్టాలనుకున్నా కట్టేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, మీ అక్కరలను మీరు అడగక మునుపే పరలోకమందున్న మీ తండ్రి మీ అక్కరలన్నీ ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? నాకెప్పుడు ఈ డబ్బులన్నీ నా అకౌంట్లో జమ కూడిందో వెంటనే పాపకు చెప్పాను ఈ వాక్యాన్ని. దేవుడు చెప్పాడమ్మా, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, పరలోకమందున్న మీ తండ్రి మీ అక్కరలన్నీ ఎరిగి ఉన్నాడు. నిజమండి, అది నిజమండి. నేను చెప్తున్నాను, ఈ వారంలో నేను అనుభవించాను.
నేనైతే భయపడ్డాను వాస్తవం చెప్పాలంటే. కానీ శుక్రవారం రోజు నా భయమంతా తొలగిపోయింది. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు తన మాటల ద్వారా. ఈరోజు ఉదయం నేను కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. నేను మిమ్ములను అనాథులనుగా విడువను. స్తోత్రం చెప్దామా? అయ్యగారు చివరి సమయంలో నేను, చందు, అయ్యగారు మేము ముగ్గురమే ఉన్నాం కారులో. మాట్లాడుతున్నారు అయ్యగారు. ఇంకా కొంత దూరం ఉంది, ఇంకా ఇక్కడికి వచ్చామని మాట్లాడుతున్నారు. సడన్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ బందర్ రోడ్లో వస్తుండగా ఆ రోడ్ అంతా జామ్ అయిపోయింది. పెద్ద పెద్ద కంటైనర్లు, మాకు ముందు వెనక ప్రక్కన ఇటు పక్కన పెద్ద పెద్ద కంటైనర్ల మధ్య చిన్న కారు చిక్కుకున్నది. మాట్లాడుతున్న ఆయన సైలెంట్ అయ్యారు. అలా నీలిగి ఒకేసారి ప్రాణం వదిలారు. దేవుడు మాట్లాడాడు నాతో ఆ సమయం. ఏమని తెలిసిన? సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతుందంట. స్తోత్రం చెబుదామా? దేవుడు తన్ను ప్రేమించు వారందరికంట మేలు చెయ్యటానికి కొన్నిసార్లు చెడు, కొన్నిసార్లు ఇటువంటి అనారోగ్యాలు, కొన్నిసార్లు ఇటువంటి డబ్బు ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు సమకూడి జరుగుద్దంట. ఎందుకు తెలిసిన? మనము దెబ్బతినటానికి కాదు, మనము నాశనం అవ్వటానికి కాదు, మనకు మేలులు జరగటానికి. స్తోత్రం చెబుదామా? ఆ సమయము ఆయన ప్రాణం వదిలినా నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ బాడీని తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు నా దగ్గర రూపాయి లేదు, నేను చెప్తున్నాను. కానీ ఎలా జరిగిందో, ఆ సమాధి కార్యక్రమాలు ఎలా జరిగిందో మీకు తెలుసు. ఎలా? దేవుడు ఏమన్నాడు తెలిసిన? నేను నిన్ను అనాథలనుగా విడిచిపెట్టను, నిన్ను ఆదుకుంటానన్నాడు. ఆ దేవుడు తన నోటి మాటల ద్వారా మాట్లాడటం వలన నాకు ఆ సమయంలో ధైర్యము, బలము, విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుందో నేను చెప్తున్నాను, 1000 కోట్లున్న ఆసామి కూడా అంత ధైర్యంగా ఉండడు. ఆ విశ్వాసం కలిగినప్పుడు మనకంత ధైర్యము కలుగుద్దంట. స్తోత్రం చెబుదామా? భయం ఉండదు ఆ టైంలో, ధైర్యము వచ్చేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు మన పరిస్థితులకు తగినట్టుగా, మన సమయ అనుకూలానికి తగినట్లుగా దేవుడంట మాట్లాడుతాడంట. కానీ మనం గుర్తించము ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆయన మాటలను మనం పెడచెవిని పెట్టము. మన చెవులు ఎప్పుడు చూసినా మనుషులు చెప్పే మాటల వైపే మళ్ళుతూ ఉంటాయి. మనుషులు ఏ మాటలు చెప్తారో, మనుషులు ఏ మంచి మాటలు చెప్తారో అటువైపే మన చెవులు వెళ్తూ ఉంటాయి. కానీ మనిషి మాటలంట నీటి బుడగ లాంటిది, క్షణములో చితికిపోతూ ఉంటాయి. మనం చూడు, మన లైఫ్లో ఎంతోమంది మనతో మాట్లాడి ఉంటారు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మొక్కుబడులు చేసి ఉంటారు. కానీ వాగ్దానాలు చేసిన వాళ్ళు, మొక్కుబడులు చేసిన వారు నెరవేర్చినట్లుగా ఎక్కడ లేదు. కానీ దేవుడు ఒక్క వాగ్దానం చేస్తేనంట, అది మన జీవితంలో నెరవేర్చే వరకు దేవుడంట విశ్రాంతి తీసుకోడంట. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను సంగమా, దేవుడు మాట్లాడతాడు మనతో. ఈ వారమంతటా దేవుడు నాతో మాట్లాడాడు. సమయానికి తగినట్లుగా మాట్లాడాడు, సమయ సందర్భానికి తగినట్లుగా నాతో మాట్లాడాడు. నేను స్వస్థత పొందాను ఈ వారములో. కట్టవలసిన ఈఎంఐ కావలసిన డబ్బును నేను పొందాను ఈ వారములో. అద్భుతం అది. నేను బయటికి వెళ్ళలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అదే వెతుక్కొని నా అకౌంట్లోకి రావటం జరిగింది. దేవుడు మాట్లాడిన ఆ మాట 100కి 100 నా కనులలో నేను చూశాను. అందుకే నేను చెప్తున్నాను, భయపడవద్దు, దేవునికి దూరం అవ్వద్దు. మీరు అనుకుంటారు, వామ్మో నేను కష్టపడితేనే కదా, నేను పనులకు వెళ్తేనే కదా, నేను పరిగెత్తితేనే కదా. నేను కష్టపడట్లేదండి, నేను పరిగెత్తట్లేదండి. నేను నిజం చెప్తున్నాను. మాకు వారములో చుట్టాలు వస్తారండి. మా ఇంట్లో ఖచ్చితంగా చుట్టాలు ఉంటారు. వారానికి ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు మాకు ఎంతో ఖర్చు అవుతుందండి.
కానీ ఇవన్నీ, ఈ ఖర్చులన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. కూర్చొని లెక్కేసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా మా యొక్క ఖర్చు కనబడుతుంది. దేవుడేనండి మా అక్కరలను, మా అవసరతలను ఎరిగి ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక కాకి ద్వారా సమయానికి, సమయ సందర్భానికి తగినట్లుగా ఆయన పంపిస్తున్నాడు. నేనేమంటున్నానంటే, నాకు చేసిన దేవుడు, నాకు సహాయపడే దేవుడు మీకెందుకు సహాయపడడు? ప్రాబ్లం ఏంటంటే, మీకు దేవుని మీద నమ్మకము లేకపోవటము, దేవుని మీద మీకున్న అవిశ్వాసము. దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం చాలా మందిలో లేదు. మీరు ఎప్పుడైనా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం కలిగి ఉండండి. మీరు బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలిసిన? దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనము తెలుసుకోవాలి. దేవుడు మనుషులను పోషించగలడు, మనుషులను కాపాడగలడు, మనుషులను స్వస్థపరచగలడు. ఇది అసాధ్యము అన్న వాటిని కూడా దేవుడు సాధ్యము చేయగలడు అని మనం తెలుసుకోవటానికే దేవుడంట ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. యేసు ప్రభు చూడండి, కనీసం అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. అంతమందికి భోజనం పెట్టమంటే శిష్యులు భయపడిపోయారు. కానీ అందులో ఒక బాలుడు అన్నాడు, నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. అతని నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూడండి. ఆ 2 చేపలు 5 రొట్టెలు యేసు చేతిలో పెడితే వాటి ద్వారా వీరందరి ఆకలి తీర్చబడుతుందని విశ్వాసముతో వాటిని యేసయ్య చేతిలో పెట్టాడు. ఆ 2 చేపలను 5 రొట్టెలను ప్రభు అంట విస్తరింపజేశాడంట. తద్వారా అక్కడ పురుషులు ఒక సందర్భంలో 5,000 మంది తిన్నారు, మరొక సందర్భంలో 4,000 మంది తిన్నారు. చరిత్రకారులు అంటారు అక్కడ 20 నుంచి 30,000 మంది తిని తృప్తి పొందారంట. స్తోత్రం చెబుదామా? ఉన్న కొద్ది దానిలో ప్రభు అంతమంది ఆకలిని తీర్చాడు. సంగమా, అర్థం చేసుకో. యేసు ప్రభు మీ 2 పోషించలేడా? మీ 4 పోషించలేడా? స్త్రీల శుక్రవారం రమ్మంటే మీరు రాకపోతేనే మీ కుటుంబాలను మీరు పోషిస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు అనుకుంటారు మేము పనికి పోతేనే మా పిల్లలకు, మేము పనికి పోతేనే మా కుటుంబం అనుకుంటారు. అది మీ భ్రమ. అది ఒకవేళ నీ కాళ్ళు చేతులు ఇరిగి, ఒకవేళ అనారోగ్యం పాలై మంచం పాలైతే అప్పుడు నువ్వు ఎలా పనికి పోతావు? ఒకసారి ఆలోచన చేయి. నీకు దేవుని భయం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నీ అవసరతలను తీరుస్తాడండి. నేను చెప్తున్నాను, నీ అక్కరలను దేవుడు తీరుస్తాడండి. నేను చెప్తున్నాను, నేను దానికి సాక్ష్యము. నాకు, నా కుటుంబానికి నా అక్కరలను, నా అవసరతలను ఆయన తీరుస్తున్నాడు. మేము చేసేది ఒకే పని, ఆ ప్రార్థన సమయంలో కూడటం, స్త్రీలు కూడిక టైంలో కూడుకోవటం. ఆమెకు జ్వరం వచ్చినా, ఆమె పాపం జ్వరం వచ్చినా కూడా ఫస్ట్ తలస్నానం చేస్తుంది చల్లనీళ్ళతో. వేడి నీళ్ళు కూడా ఎదురు చూడదు. జ్వరములో కూడా ఎన్నోసార్లు చల్లనీళ్ళు పోసుకొని వచ్చి ప్రార్థన ఆగకూడదు, స్త్రీలు కూడిక ఆగకూడదు. 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా ఆగకూడదు. నేను ఒక్కొక్కసారి చెప్తాను, వాళ్ళు నడిపించుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఆగమ్మన్నా కూడా తలస్నానం చల్లనీళ్ళు పోసుకొని వచ్చి అయినా నడిపిస్తుంది. కారణం ఏంటి తెలిసిన? దేవుడు మమ్మలను ఎలాగైనా పోషిస్తాడన్న విశ్వాసము. మా అక్కరల కొరకు, మా అవసరతల కొరకు మేము పరుగులెత్తితే, కూలి పనులకు పోతే సరిపోదండి మాకు. ఏ టైంలో ఏ బంధువులు వస్తున్నారు, ఏ టైంలో ఏ స్నేహితులు వస్తున్నారో తెలియదు. వచ్చిన వాళ్ళకి బట్టలు, వచ్చిన వాళ్ళకి ఆ యొక్క ఛార్జీలు ఎలా ఇస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఒకవేళ పాస్టర్లు వచ్చినా వాళ్ళకి కానుకలు పెట్టడం. డబ్బులు లేదు, ఈ కానుక పెడితే మనకు
దేనికో దానికి ఉపయోగపడుతుంది. అలాంటిది కూడా ఏముండదు, దేని దానికి ఇవ్వటమే. దేవుడు నమ్మకస్తుడని నేను చెప్తున్నాను. ఆయన ఈ వారంలో ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో బాధల నుంచి విడిపించాడు. నేను అనుకున్నాను ఈఎంఐ ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది, కట్టలేననుకున్నాను, అవిశ్వాసపడ్డాను. నాకు బుద్ధి వచ్చింది. ప్రభు చెప్తున్నాడు ఆత్మ ద్వారా, పరలోకమందున్న మీ తండ్రి మీ అక్కరలను మీరు అడగక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? ఖచ్చితంగా సమయానికి, టయానికి డబ్బులు నా అకౌంట్లో వచ్చి పడ్డది. సత్యం వచ్చాడు, అన్నయ్య కొట్టమంటావా, డబ్బులు తీసుకొచ్చానంటే వద్దు నాన్న, దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు, కావలసిన డబ్బులు దేవుడిచ్చాడు. నేను చెప్తున్నాను, మీరు దేవునికి అనవసరంగా దూరమై అనారోగ్య పాలవుతున్నారు. ఏదో మందిరానికి దూరం అయితే మీ కోట్లు వస్తుందని మీ భ్రమ అది. మీరు మనుషుల చుట్టైనా తిరుగుతున్నారు, కానీ మీరు దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుంటే నీ అక్కరలు, నీ అవసరతలు అంటే నీ చుట్టూ వచ్చి తిరుగుతూ ఉంటుందంట. నీకు కావాల్సినది నీ చుట్టూ వచ్చి తిరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి, నేను అబద్ధం ఆడట్లేదు. ఈ చివరి రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు? చాలామందికి తెలియని ఒక విషయం ఇది. దేవుడు ఎలా మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఫస్ట్ నీతో మాట్లాడాలంటే మీరు రక్షణ పొందాలి. ప్రభువైన యేసును రక్షకుడుగా మీరు అంగీకరించాలి. శిలువ మీద ఆయన మీ కొరకు చనిపోయాడు. శిలువ మీద మీ పాపముల కొరకు రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తము వలన మీ పాపాలన్నీ క్షమించబడుతుంది. మీరు నమ్మాలి. యేసు మీ ప్రభు, యేసు మీ రక్షకుడు అని మీరు నమ్మాలి. మీరు నమ్మినప్పుడంట మీ అంతరంగ ఆత్మ రక్షణ పొందుతుంది. మీ అంతరంగ ఆత్మ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుతుంది. మీ అంతరంగ ఆత్మ పవిత్రపరచబడుతుంది. అప్పుడు మీ ఆత్మలోనికి దేవుని పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. ఈ దేవుని పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు మీ ఆత్మ నూతన సృష్టిగా దేవుని కుటుంబములో దేవుని బిడ్డగా జన్మిస్తుంది. ఆ రోజు నుండి మీ ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ అనే ముద్ర పడిపోతుంది. ఆ రోజు నుండి మీ ఆత్మ చెవులు తెరవబడతాయి, మీ ఆత్మ నేత్రాలు తెరవబడతాయి, మీ ఆత్మ సంబంధమైన నోరు తెరవబడతాయి. మీరు దేవునితో మాట్లాడగలిగే ఆ అర్హతను పొందుతారు. దేవుణ్ణి చూడగలిగే అర్హతను పొందుతారు. దేవుని స్వరాన్ని వినగలిగే అర్హతను మీ చెవులు పొందుతుందంట. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా గొర్రె నా స్వరము వినును. మీరు ఆ రోజు నుండి యేసయ్య గొర్రెగా మారుతారు. యేసయ్య మీ అంతరంగ ఆత్మకు కాపరిగా ఉండి మీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఎలా మాట్లాడతాడు తెలిసిన? దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నిజంగానే నీకు దేవుడు నీతో మాట్లాడాలన్న ఆశ నీకు ఉంటే ఫస్ట్ నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి మీరు దేవుని బిడ్డలుగా జన్మించాలి. ఒకటి. రెండవదిగా ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలా. నా సలహా బైబిల్ చదవండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు బైబిల్ చదవండి. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయబడిన మాటల ద్వారానే నీతో నీ కుటుంబముతో మాట్లాడతాడు. ఈ బైబిల్లో నుండి తప్ప వేరే దేనిలో నుండి నీతో మాట్లాడడు. ఇది ఇంటర్నెట్ కాలం, ఇది మీడియా కాలం. ఈ మీడియా కాలం చాలా ప్రమాదకరమైనది. మనుషులను బైబిల్ని చదవనీయకుండా సోమరిపోతులుగా చేసే కాలం ఇది. బైబిల్ చదవకపోయినా వింటే చాలని చాలామంది టీవీ ముందు కూర్చుంటారు. వేస్ట్. నేను చెప్తున్నాను,
టీవీ ముందు కూర్చొని నువ్వు వాక్యం విన్నా ఒకటే, టీవీ ముందు కూర్చొని నువ్వు సీరియల్ చూసినా ఒకటే. నువ్వు వాక్యం వింటున్నావు, సడన్గా నీకు తేలు కాటేస్తుంది, పాము కాటేస్తుంది. టీవీలో వాక్యం చెప్పి అయినా నిన్ను పాము కుట్టిందని, తేలు కుట్టిందని చూసి ప్రార్థన చేయగలడా? నువ్వు టీవీ ముందు కూర్చొని బాహుబలి సినిమా చూస్తున్నావు, అందులో బాహుబలి 100 మందిని చంపుతున్నాడు, కానీ పక్కన ఒక తాసుపాము నిన్ను కాటేయటానికి సిద్ధంగా ఉంది. బాహుబలి వచ్చి కాపాడగలడా? అది నీ మనస్తృప్తి. చాలామంది పిచ్చి పట్టి టీవీలో ఉన్న వాక్యాలు వింటాం, టీవీ ముందు కూర్చుంటున్నారు. అది తృప్తి పొందటం. అది ఎట్లా తెలిసినా, నీ ఇంట్లో కోడి కూర వండి నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది. పక్క వాళ్ళ ఇంట్లో కోడి కూర వండుతున్నప్పుడు ఆ స్మెల్ తినేటప్పుడు కంటే ఆ స్మెల్ ఎలా ఉంటుందంట, పీల్చేటప్పుడు సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా అంత స్మెల్ రాదండి. పక్కన వాళ్ళ కూర పక్కన వండుతున్నారు, చేపల కూర లేకపోతే ఎండి చేపలు అయితే ఇంకా స్మెల్ వస్తుంది. అబ్బా భలే ఉంది. పలావ్ ఎక్కడో వండుతున్నా, అబ్బా భలే ఉంది. ఇంట్లో పలావ్ ఉంటే స్మెల్ రాదు. ఆ స్మెల్ పేల్చటానికి బాగుంటుంది తప్ప నీ ఆకలి తీర్చదు. సేమ్ టీవీలో యూట్యూబ్లో వినే వాక్యాలన్నీ కూడా అది ఆకలి తీర్చదు సుమా, నేను చెప్తున్నాను. ఈ చివరి రోజుల్లో బైబిల్ని చదవనీయకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ, కొంతమంది అయితే టీవీ ముందు కూర్చొని ముసుగేసుకొని కూర్చుంటారు. ఆ టీవీలో ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు, ఆ టీవీలో ఏది చేస్తే వీళ్ళు చేస్తారు. నేను మరలా చెప్తున్నాను ఫ్రాంక్గా, మీలాంటి వాళ్ళు గుడికి రావడం కూడా వేస్ట్. మానుకోండి. దేవుడు నీకు బైబిల్ ఎందుకు ఇచ్చింది? చదవటానికి. చదువు రాకపోతే చదివించుకో, చదివి వినిపించుకో. చదువు, బైబిల్ చదువు. దేవుడు నీతో బైబిల్లో నుండి మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడంట బైబిల్లో ఉన్న వాక్యాలను ఎత్తి సమయ సందర్భాన్ని బట్టి నీకు చూపిస్తాడు. నీ అవసరాలను, నీ అక్కరలను ఆయన ఎరిగి ఉన్నాడు. నీ అవసరాలను, నీ అక్కరలను ఎరిగి ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడో చదివిన వాక్యములను నీకు జ్ఞాపకం చేస్తాడు. యేసు చెప్పిన సంగతులన్నిటినీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. తద్వారా ఆయన మాట్లాడుతాడు. నీ ఇంటిలో బిర్యానీ వండుకొని తింటేనే నీ కడుపు నిండుద్ది. ఎక్కడో ఇంట్లో వండుతుంటే ఆ స్మెల్ పీల్చడం వలన ఉపయోగం లేదు. అట్లాగనే ఈ టీవీల ముందు వాక్యాలు వినేవాళ్ళు, యూట్యూబ్ ముందు వాక్యం వినేవాళ్ళు, నేను నిజంగా చెప్తున్నాను, మీరు దేవుని స్వరం వినే అవకాశమును పోగొట్టుకుంటారు. నాకు నెలకు ఒక 2 లక్షలు సపోర్ట్ చేస్తే నేను కూడా టీవీ స్పీకర్ అవుతాను. మీరు నాకు ఎవరైనా సపోర్ట్ చేయండి, నేను టీవీలో కనపడతాను. నెల కాదు, సంవత్సరములో ఆంధ్ర రాష్ట్రములోనే పురుషోత్తం చౌదరి అంటే ఫేమస్ అయిపోతాను. టీవీ ముందు నిలబడితే ఎవడైనా ఫేమస్ అవుతాడు. డబ్బు కావాలా? డబ్బు సపోర్ట్ చేసేవాడు ఉంటే టీవీ కాదు ఏదైనా నేను చేస్తాను. నేను కూడా 2 స్క్రీన్లు పెడతాను. పెట్టగలనా? పెట్టలేనా? నాకు వారానికి 10,000 వస్తే నేను కూడా బ్లేజర్ వేసుకుంటాను, నేను కూడా టై కట్టుకుంటాను, నా చుట్టూ అన్ని పూల చెట్లు పెట్టుకున్నాను. డబ్బు డబ్బు నానా డబ్బు. అక్కడికి వచ్చే కానుకలు, అక్కడికి వచ్చే పరిస్థితిని బట్టి వాళ్ళు అలంకరణగా తీసుకొస్తున్నారు. ఫేమస్ అవ్వాలంటే డబ్బు. నిర్మా వాషింగ్ పౌడర్ నీకు నాకు ఎలా తెలిసింది? టీవీలో కనబడితే. అవునా కదా? రిన్ సోప్ నీకు ఎట్లా తెలుసు? రిన్ సోప్ గురించి టీవీలో చూసావు. మరి టీవీలో రిన్ సోప్ కనబడటానికి వాడు ఎన్ని కోట్లు అడ్వర్టైజ్మెంట్ కొరకు ఖర్చు పెడుతున్నారు. 6 లక్షలు తాగండి, సంవత్సరంలో మీ పిల్లలు 6 అడుగులు పెరిగిపోతున్నారు. ఎక్కడ పెరుగుతున్నారు? సినిమా వెంకటేష్ హీరో ఉంది కదా, ఆయన ఒకటి డాక్టర్ రెడ్డిస్ పెయిన్ రిలీఫ్ ఏదో ఒక ఆయిల్ని తీసుకొచ్చాడు. నాకు అనిపించింది అది పూస్తే ఈ నొప్పులని పోతాయి అనిపించింది. ఆయన చెప్పే చూస్తే రెప్పపాట్లో పోతాయి అంట. దాన్ని చూసి కొనేవాళ్ళు ఉన్నారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు అడ్వర్టైజ్మెంట్గా.
చూడండి, ఈ రోజుల్లో ఉన్న ప్రతి చర్చి కానీ పాస్టర్లు కానీ ఫేమస్ అవ్వటానికి మెయిన్ కారణం మీడియా పవర్ని వినియోగించుకుంటున్నారు. ఆ మీడియా కొరకు వాళ్ళు ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసా? మీ ఇంట్లో టీవీలో కనబడుతుందంటే వాళ్ళు ఎన్నో లక్షలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్రతి టీవీ ప్రోగ్రాం కింద చూడండి ఫోన్పే, గూగుల్ పే. ఏనాడు నేను యూట్యూబ్లో ఫోన్పే పెట్టింది లేదు, గూగుల్ పే పెట్టింది లేదు. మాకు సహాయము చేయండి అని ఏనాడు ఒక్క యూట్యూబ్లో కూడా నేను అడిగింది లేదు. పెద్ద పెద్ద పాస్టర్లు వీడియోలు చూడండి, టీవీలు చూడండి, స్కానర్ ముందు స్క్రీన్లో స్కానర్ పెడతారు. ఫోన్పే నంబర్ ఉంటుంది, గూగుల్ పే నంబర్ ఉంటుంది, పేటిఎం నంబర్ ఉంటుంది. ఎందుకు? దానిని చూసి ఎవడో ఒకడు పంపుతాడు. ఒక ప్రోగ్రాంకి నేను అని ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు. మీరు ఈరోజు వెళ్ళి నేను చెప్పింది నిజమా కాదా టీవీ ముందు కూర్చొని మీరు చూస్తున్న టీవీ ఛానల్లో గూగుల్ పే, ఫోన్పే కనబడకపోతే నన్ను అడుగు. డబ్బులు ఊరికినే ఫేమస్ అవ్వరు. ఎవరైనా సమర్పించుకోండి, రాధా లేకపోతే జ్యోతి సమర్పణ చేసుకోండి. ఒక నెల అంతటా నేను టీవీలో కనబడేటట్టుగా సమర్పణ చేసుకోండి. మీరు సమర్పించుకుంటారు. ఫేమస్ మాత్రం ఎవరు అవుతారంట? నేను అవుతాను. నా ముఖం అందరికీ తెలుస్తుంది. ఇంకా చూడు, ప్రతి టీవీలో నేను కనబడితే చర్చికి రానివాడు కూడా ఆ టీవీలో కనబడేవాడు చర్చికి వెళ్ళాలంటారు. ఎందుకంటే అదొక పిచ్చి. మా పాస్టర్ గారు టీవీలో కనబడుతున్నారు. అర్థం చేసుకోండి, దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యములో నుండి మాట్లాడుతున్నాడు. ఒక సందర్భమున ఆర్ఆర్కే గారు ఆయన ఒకప్పుడు రేడియో స్పీకర్ కాబట్టి ఆంధ్ర రాష్ట్రములోనే ఆయన స్వరం వినిన వాళ్ళందరూ కూడా ఆయన చూడాలని కోరేవాళ్ళు. ఒక ప్రాంతానికి ఆర్ఆర్కే మూర్తి గారు వస్తున్నారంటే బోలెడు మంది వస్తారు. ఎందుకంటే రేడియో స్పీకర్ అని. ఒక ఆమె అయ్యగారితో వాదనలు దిగింది. విసన్నపేటలో ఒక ఆమెకు ఆర్ఆర్కే గారు అంటే మహాపిచ్చి. అన్ని విషయానికి ప్రార్థన మాత్రం అయ్యగారి దగ్గర చేసుకుంటుంది. కానీ రేడియో ఆ మెసేజ్ విని ఆర్ఆర్కే గారు గొప్ప అని చెప్తూ ఉంటుంది. ఒకరోజు ఆమెకు తేలు కుడితే వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయమంది. అయ్యగారు అన్నారు, రేడియో స్పీకర్తో ప్రార్థన చేయించుకోవచ్చు కదమ్మా. అర్థం చేసుకో, దేవుడు పాస్టర్లు ఎందుకు పెట్టాడంటే మీకు అందుబాటులో ఉండాలి. మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు దేవుడు ఆ పాస్టర్ ద్వారా గద్దించిన, హెచ్చరిక చేసిన, ప్రార్థించిన ఆ పాస్టర్ ద్వారానే మీతో సంభాషిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పాస్టర్ చెప్పిన మాట ప్రకారంగా మీరు ప్రతి ఆదివారం చర్చికి రండి. ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రతిరోజు బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదివితే మీకు విషయాలు అర్థమవుతుంది. మీకు బైబిల్ చదివితే మీకు చర్చ్ అంటే ఏంటి, ఆదివారం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు చర్చికి రావాలా, ఎందుకు చర్చికి రాకూడదు, వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, రాని వారు ఎలా దెబ్బతింటున్నారు మీకు అర్థమవుతుంది. ఈ చివరి రోజుల్లో దేవుడు బైబిల్ వాక్యములో నుండి నీతో, నీ కుటుంబముతో మాట్లాడతాడు. అందుకనే ప్రతి విశ్వాసి ఖచ్చితంగా బైబిల్ చదవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది బైబిల్ వాక్యమా కాదా నీకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక రోజు నువ్వు వాక్యం చదివి ఉంటేనే కదా. ఎంతమంది బైబిల్ను ముడుతున్నారు, ఎంతమంది, చాలామంది అంటే మాకు చదువు రాదు. చదువు రాని నీకు నన్ను చూడు, బొట్లో పెట్టుకుంటున్నారు సెల్ ఫోన్లు. నీకు అవసరమా? కొంతమంది బొడ్లో పెట్టుకోవటం, కొంతమంది ఈ జాకెట్లు ఈడ దూర్చటం, స్పీకర్ ఆన్ చేయటం, పని చేసుకుంటూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. నీకు అవసరమా?
నువ్వు మాట్లాడిన ఫోన్ వలన నీ కాపురం చెల్లాచెదురవుతుంది. నువ్వు కష్టపడి కట్టుకున్నావు, కానీ ప్రజలేంటి, ఎవరినో ఉంచుకొని ఆ డబ్బులతో కట్టావు. దేవునికి మహిమ పోతుందిగా అక్కడ. నీ కాపురాలు కొల్లవుతుందిగా, నీ పిల్లల జీవితం పాడవుతుందిగా. చదువు రాని నీకు ఫోన్ అవసరమా? బొడ్లో జోర్చుకోవటం, జాకెట్లో దోర్చటం అవసరమా నీకు? బైబిల్ చదువు, ప్రార్థన చేయి. నువ్వు ఎంత కష్టపడి ఉంటావు, ఎంత ఇబ్బంది పడి ఉంటావు, ఎక్కడెక్కడ అప్పు చేసి నువ్వు కొని ఉంటావు, కట్టి ఉంటావు, కానీ దేవునికి మహిమ అనేది రాకుండానట్లుగా పోతుంది. కారణం ఏంటి తెలిసిన? మందిరానికి రాని వాళ్ళతో సహవాసం, మందిరానికి రాని వాళ్ళతో కలిసి పనికి వెళ్ళటం, జతగాళ్ళు. పనికి పోయేటప్పుడు జతగాళ్ళు. ఏంటి జత? చెడు సహవాసము వలన చెడు అలవాట్లు వస్తున్నాయి. చెడు సహవాసం వలన అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఒక మందిరములో ఉన్నావు, రక్షణ పొందావు, బాప్టిజం తీసుకున్నావు, ఒక పాస్టర్ గారి కింద ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా సంఘ సహవాసములో ఉండు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. మీ పిల్లల అక్కరలను, మీ పిల్లల అవసరతలను, వారికి మంచి భవిష్యత్తునిస్తాడు. మీ జీవితం బాగుంటుంది. అన్యులు చెప్తారండి, ఆ కుటుంబం దేవునిలో ఉన్నదాని వలన వారు ఇల్లు కట్టుకోగలిగారు, ఆ కుటుంబం దేవునిలో ఉన్నదాని వలన వాళ్ళ పిల్లలు గొప్పలు అవ్వగలిగారు, ఆ కుటుంబం దేవునిలో ఉన్నదాని వలన కారు కొనగలిగారు. వాళ్ళు సాక్ష్యం చెప్తారు. కానీ మన చెడు సహవాసం వలన వాళ్ళ సాక్ష్యాలు ఎలా అవుతున్నాయి? కన్నా మేము కూడా తిరిగితే ఇండ్లు కట్టుకుంటాం, మేము కూడా తిరిగితే కార్లు కొనుక్కుంటాం, మేము కూడా తిరిగితే సైకిళ్ళు కొనుక్కుంటాం. ఆ విధంగా మీ సాక్ష్యం దెబ్బతినేటట్లుగా మీరు పాడవుతున్నారు. కారణం ఏంటి తెలిసిన? బైబిల్ చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం, దేవుని స్వరం వినకపోవటం. దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి లేఖనములో నుండి నీతో మాట్లాడుతున్నారు. ఇందులో రాయబడినది నీ మనసులో ఉంటే తప్ప దేవుడు నీతో మాట్లాడడు. నాకెలా తెలుసు? మీ అక్కరలన్నీ, మీ అవసరతలన్నీ మీ పరలోకమందున్న మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. నాకెలా తెలుసు? నేను చదివాను కాబట్టి. నేను మిమ్మలను అనాథులనుగా విడువను అని బైబిల్లో రాయబడి ఉన్నది. నాకెలా తెలుసు? నేను చదివాను కాబట్టి. బైబిల్లో ఉన్న వాక్యాలను కంఠస్థము చెయ్యండి. మీ ఇండ్లల్లో కూడా గోడల మీద వాక్యాలు కనబడాలి. మీ ఇంటి గోడల మీద వాక్యములు కనబడాలి. మీ ఇళ్లలో స్త్రీ మోకరించి మీ పిల్లల ఎదుట బైబిల్ చదువు. మీ పిల్లలు నిన్ను చూస్తూ ఉంటారు. తల్లిని ఆడపిల్ల చూస్తుందంట, కూతురు తల్లిని చూసి తల్లిలాగా తయారవుతుందంట. తల్లి ప్రార్థన పరురాలంటే కూతురు ప్రార్థన పరురాలు, తల్లి వేశ్య అంటే కూతురు కూడా వేశ్యే. కొంతమంది అనుకుంటారు మాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలు. నిన్ను బట్టి నీ కొడుకు ఏదో ఒక రోజు నీ గొంతు కోస్తాడు. నీలో మార్పు లేదు. ఖచ్చితంగా నీ గొంతు నులిపి చంపే రోజు కూడా రావచ్చు. ఎందుకంటే నువ్వు అక్రమముగా తిరగటం ఏదో ఒక రోజు నీ కొడుకే చూస్తాడు, నీ కొడుకే నిన్ను కత్తిపెట్టి పొడుస్తాడు. నేను చెప్తున్నాను, మార్పు తెచ్చుకోండి సంగం. అర్థం చేసుకో, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ చివరి రోజుల్లో. తెగుళ్ళు చూస్తుంటే భయంగా ఉంది, జ్వరాలు చూస్తుంటే భయంగా ఉంది, వచ్చే రోగాలు చూస్తుంటే భయం అనిపిస్తుంది. తల నుంచి అరికాళ్ళ వరకు ఎప్పుడు ఏది వస్తుందో అర్థం కావట్లేదు. ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్కి వెళ్ళిన వారు తిరిగి బ్రతికి రావటం లేదు ఈ రోజుల్లో. అందుకే హాస్పిటల్ రూమ్లోకి వెళ్తున్నప్పుడే భయముతో వెళ్తున్నారు. ఎందుకంటే నేను వస్తానా రానా భయం వచ్చేస్తుంది. ఈ తెగుళ్ళు పెరగటానికి కారణం ఏంటి తెలిసిన? పాపాలు పెరిగిపోతున్నాయి. భయం లేదు స్త్రీలో కానీ
పురుషుల్లో కానీ యువకుల్లో కానీ భయం లేదు. భయమును తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. దేవునికి భయపడండి. ఆయన మాట్లాడుతున్న సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో నుండి నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ వాక్యములో నుండి నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ చదివితే మీరు దేవుని స్వరమును వినగలరు. అందుకే సైతాను ప్రజలను, యవనస్తులను, స్త్రీలను బైబిల్ చదవనీయకుండా చేస్తుంది. బైబిల్లో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకొనియకుండా చేస్తుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమి రాయబడి ఉందో విశ్వాసికి తెలియటం లేదు ఈ రోజుల్లో. బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. బల్లారాధన అంటే ఏంటి, రొట్టె అంటే ఏంటి, ద్రాక్షరసం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలా, బాప్తిసం ఎందుకు తీసుకోవాలా, దశమ భాగం ఎందుకు ఇవ్వాలనా ఇవ్వకూడదనా, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితేనే కదా. ఇవ్వటం వలన ఎన్ని లాభాలు కలుగుతుంది, ఇవ్వకపోవటం వలన ఎన్ని నష్టాలు కలుగుతుంది నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే కదా. కానుకలు ఇవ్వాలన వద్దా, కృతజ్ఞత కార్పణలు ఇవ్వాలన వద్దా నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే కదా. నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యములో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఏ విధముగా? పరిశుద్ధ వాక్యముల ద్వారా. ఎవరు బైబిల్ చదవటం ఆఫ్ చేస్తారో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడటం కూడా ఆగిపోతుంది. దేవుని స్వరం ఎప్పుడు ఆగిపోతుందో నీ లోపల విశ్వాసము ఎండిపోతుంది. విశ్వాసం ఎప్పుడు ఎండిపోతుందో నీ లోపల భయము, చింత, దిగులు, బాధ, కంగారు, టెన్షన్ పెరిగిపోతుంది. వీటి వలన నరాళ్ళు, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, బ్లడ్ క్లాట్ అవ్వటము, శరీరంలో ఉన్న అవయవాలు పని చేయకపోవటం, ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి తెలిసిన? ఎక్కడ నెమ్మది లేకపోవటం. నేను ఈ వారంలో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాను. నాకు అవసరత ఉంది, నాకు అక్కర ఉంది, రూపాయి 2 రూపాయలు కాదు, అయినా నేను ప్రశాంతంగా ఉన్నాను. కారణం ఏంటి తెలిసిన? దేవుడు నాతో చెప్పాడు, పరలోకమందున్న మీ తండ్రికి మీ అక్కరలన్నీ తెలుసు. హల్లెలూయా. మీ అక్కరలన్నీ పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు, మీరు అడగక మునుపే. అంటే తండ్రి, నా అవసరతలు ఇది, నా అక్కరలని ఇవన్నీ, నాకు ఇన్ని కావాలని నేను చెప్పటానికి ముందే నా అక్కరలన్నీ నా పరలోకమందున్న నా తండ్రి ఎరిగి నా అవసరతలను ఎవరో ఒకరి ద్వారా తీరుస్తాడు. స్తోత్రం చెప్దామా? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ లేఖనములో నుండి నీతో, నీ కుటుంబముతో ఆయన మాట్లాడతాడు. స్త్రీలారా అర్థం చేసుకో, పురుషులారా అర్థం చేసుకోండి. దేవునికి దూరమై మీరు సాధించింది ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా.